నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు ఖమ్మం రానున్న పొన్నాల లక్ష్మయ్య. సర్దార్ వల్లభాయ్ జయంతి పురస్కరించుకొని నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గ్రామాలకు విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేయడంతో మండిపడుతున్న సర్పంచ్లు. ప్రభుత్వ చర్యకు నిరసన అఖిలపక్ష సమావేశంకు హాజరైన ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఏఐసీసీ పిలుపులో భాగంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖమ్మం వస్తున్నట్లు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఖమ్మం కాంగ్రెస్ జిల్లా కార్యాలయం డిసిసి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మధిర ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకురాలని కొనియాడారు. దేశం కోసం గాంధీ కుటుంబీకులు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. అనంతరం ఖమ్మం మున్సిపాలిటీ గ్రెయిన్ మార్కెట్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో మనకు మనోబలం మనోధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలగాలి అంటే ఒక్కసారి ఇందిరమ్మ గారిని గుర్తు తెచ్చుకుంటే చాలు, మళ్ళీ మనకి 1000 ఏనుగుల బలం లభిస్తుంది అనేది నిర్వివాదాంశం. అలాంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ఎన్నో ఆటుపోట్లను చూసి అపజయాలను చూసి కింద పడిన తర్వాత కూడా మళ్ళీ కెరటంలాగా ఉధృతంగా లేచి మళ్ళీ భారతదేశం యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు. అలాంటి స్ఫూర్తిదాయక నాయకురాలు గారి వర్ధంతి సందర్భంగా 30 సంవత్సరాలు చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత కూడా వారి ఆశయ సిద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారు చేసిన ఆశయ సిద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా నిబద్ధులమై ఆ ఆశయాలకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి తీసుకురావడానికి మనం అందరం కూడా శ్రమించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, రాజభరణాలను రద్దు చేసినటువంటి విధానం కానీ, లేకపోతే ఎక్కడైతే ఈ దేశ విచ్ఛిన్నం కోసం ఎవరైనా అదృశ్య శక్తులు కుట్రదారులు పనిచేస్తా ఉంటే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి విధానం కానీ, ఈ దేశ ఔన్నత్యం కోసం పనిచేసే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈనాడు చాలామంది దేశంలో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దేశభక్తి గురించి, లేకపోతే ఈ దేశం కోసం వారు చేసినటువంటి త్యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే వారిని సూటిగా అడుగుతా ఉన్నా, దేశం గురించి కానీ, దేశ చరిత్ర గురించి కానీ, దేశం కోసం ఏమాత్రం త్యాగం చేయనటువంటి వ్యక్తులు ఈరోజు మాటల గారడితో ప్రజల్ని మభ్యపుస్తూ ఈ దేశం కోసం వారి ప్రాణాలను సైతం అర్పించినటువంటి నాయకుల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానం నిజంగా బాధాకరంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు విద్యుత్ పాత బకాయిల నెపంతో విద్యుత్ను సరఫరా నిలిపివేశారు. దీంతో జిల్లాలోని సర్పంచులంతా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ గ్రామాలకు పాత బకాయిలు చెల్లించాలని రోజుకొక గ్రామానికి విద్యుత్ నిలిపివేస్తోంది.
దీంతో ప్రజలు సర్పంచ్లను నిలదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా జరగడంతో సర్పంచ్లంతా ఏకమయ్యారు. విద్యుత్ పాత బకాయిలంతా కూడా ప్రభుత్వం భరించాలని కోరుతూ సర్పంచ్ల ఆధ్వర్యంలో నగరంలో సీక్వెల్ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైనా తమకు నిధులు లేవని, విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే భరించాలని సర్పంచ్లు కోరారు. సర్పంచ్లకు మద్దతుగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ చర్యపై ఎండగడతానని ఆయన తెలిపారు. పాత బకాయిలను ప్రభుత్వమే భరించే వరకు మీ వెంటే ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత పోటు రంగారావు, సిపిఐ నేత భాగం హేమంతరావు, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులకు నిధులు లేవు. అసలు సర్పంచులకు కానీ లేకపోతే అసలు పంచాయతీలకు కానీ నిధులు లేవు. అలాంటి నిధులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ ఫండ్స్ కూడా కేవలం 5-6 వేలు 10,000 ఉన్న పరిస్థితుల్లో ఇలా లక్షల రూపాయలను బిల్లులు ఎక్కడి నుంచి ప్రజలు చెల్లిస్తారు, లేకపోతే సర్పంచులు చెల్లిస్తారు. అట్లనే పేద ప్రజానీకం ఇవాళ కరువులో మగ్గుతూ ఉంటే వాళ్ళని మీరు ఇంటి పన్నులు కట్టండి, లేకపోతే ఇతర శిస్తులు కట్టండి, లేకపోతే మీ కరెంట్ ఇవ్వమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతులకి విఘాతం కలిగించే విధానం. దీనికి ఏ రకమైన సలహాదారులు ఉన్నారు, ఎవరు సలహా ఇస్తున్నారు ప్రభుత్వానికి తెలియదు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారిని విద్యుత్ విధానంలో నట్టేట ముంచినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా నట్టేట ముంచే సలహాదారులే ఈ ప్రభుత్వానికి తయారయ్యారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచులు చేసే ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించేలాగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉన్నటువంటి వీధి దీపాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మోటార్ కనెక్షన్స్ని కట్ చేయడం జరిగింది. మరి మా డిమాండ్ ఏంటంటే, మేము గత ప్రభుత్వంలో ఏదైతే ఏ రకంగానైతే మరి గవర్నమెంట్ అంటే గ్రామ పంచాయతీలకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఏ రకంగానైతే గత ప్రభుత్వాలు చెల్లించాయో విద్యుత్ శాఖ వారికి ఇప్పుడు కూడా ఆ రకంగానే చెల్లించమని చెప్పి మేము ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ కోరుతున్నాం. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మైనర్ గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లును చెల్లించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 4.5 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు అలా కరెంటు బకాయిలు ఉన్నవి. కాబట్టి అవి చెల్లించే పరిస్థితి లేదు. కాబట్టి మేము గత ప్రభుత్వాల లెక్కనే ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ దీపాలు, మంచినీటి పథకాలకి కరెంటును తీసివేయటం వల్ల 170% ఉన్న గ్రామ పంచాయతీలు అంధకారంలో మగ్గుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే విద్యుత్తుని పునరుద్ధరించాలని, విద్యుత్ బిల్లుల్ని ప్రభుత్వమే భరించాలని మేము చెప్తా ఉన్నాం. దానికి ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి చీకటి తెలంగాణ నుంచి మేము బంగారు తెలంగాణని గ్రామీణ ప్రజలే తీసుకొస్తారు. చీకటి తెలంగాణ చేసిన ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ వైపు మేము పోరాటాలు సాగిస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల్లో ఇట్లా ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాబ్లం ఉంది. కనీసం తాగునీరైన పరిస్థితిలో ఉన్నాం. సర్పంచుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే తప్పకుండా మేము అనివార్యంగా తిరగబడాల్సిన పరిస్థితి సర్పంచుల సంఘానికి, పంచాయతీరాజ్ ఛాంబర్కి ఏర్పడింది. దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి చీకటి తెలంగాణ బంగారు తెలంగాణగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నివసిస్తున్నటువంటి సమయంలో గ్రామాన్ని విస్మరించడం అనేటువంటిది ఎవరం కూడా అంగీకరించకూడదు అనేటువంటిది మనం అందరం కూడా గట్టిగా డిమాండ్ చేయాలి. అందుకే ఇలా ప్రధానమైనటువంటి రౌండ్ టేబుల్ ఉద్దేశమైనటువంటి ఏదైతే ఉందో చూస్తే దీని ముందు ఇప్పటికే ఈ 4-5 నెలల్లో తెలంగాణలో 315 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు కరెంటు స్తంభాలకు ఎలాడి, ట్రాన్స్ఫార్మర్లకు ఎలాడి ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగానే చేలలో పురుగు మందు లాగా ఆత్మహత్య చేసుకున్నారు. కరెంటు ప్రాబ్లమే, విద్యుత్ ప్రాబ్లమే దాంట్లో ప్రధానమే. అత్తమామలు కలిసి తన భర్తను తనకు దూరం చేస్తున్నారని ఓ మహిళ అత్తమామల ఇంటి ఎదుట చిన్న పిల్లాడితో బైఠాయించిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది.
కడపకు చెందిన వినోదాను 5 సంవత్సరాల కిందట ఖమ్మంకు చెందిన రాముకిచ్చి వివాహం చేశారు. పెళ్లైన కొన్ని రోజులకు ఉద్యోగ నిమిత్తం భార్యాభర్తలు కలిసి హైదరాబాద్కు వెళ్లారు. అయితే కోడలు తమ మాటలు వినడం లేదని కొడుకుకు మాయమాటలు చెప్పి 15 నెలల నుంచి భర్తను భార్యకు కనిపించకుండా అత్తమామలు అడ్డు తగులుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. అయితే తన భర్తను అప్పచెప్పాలని కోరుతూ అత్తమామల ఇంటి ఎదుట తన కుమారునితో కలిసి ఇంటి బయట బైఠాయించింది. తన భర్త కనిపించే వరకు కదిలేది లేదని ఆమె స్పష్టం చేస్తోంది. అయితే రాము తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు అమెరికాలో ఉన్నాడని, త్వరలో వస్తాడని వారు చెప్తున్నారు. కొంచెం గొడవ పెట్టుకుంటే 2-3 సార్లు ఇట్లా పోసుకున్నాక అదురు పెట్టుకున్నాక గొడవ పెట్టుకుని సామాన్యంగా సర్దుకొని వెళ్ళిపోయిందట. వెళ్తుంది వాళ్ళు వస్తుంది గొడవ పెట్టుకుంటుంది. ఇది నేను చేస్తుంది. అసలు పిల్లగాడు జాబ్ చేసే పరిస్థితిలో కూడా అత్తగారు నన్ను ఒక 2 years బ్యాక్ నన్ను కొట్టారండి. జుట్టు పట్టుకొని మా అమ్మ ముందే నన్ను కొట్టారు. ఆ కొట్టారన్న విషయం బయటికి చెప్పాను నేను. మా చుట్టాలకి అందరికీ బయటికి చెప్పడం వల్ల నేను కొట్టానని అది అందరికీ చెప్పింది. అది దాంతో నువ్వు కాపురం చేయడానికి వీల్లేదు, దాన్ని ఎట్లనో వదిలించుకో, మేము ఇంకో పెళ్లి చేస్తాము అని మాట్లాడుతున్నారు. నా మొగుడు నాకు కావాలండి, ఎక్కడున్నాడో నా భర్త నాకు కావాలి, నా భర్త నాకు చూపించమనండి, నేను వెళ్తాను. వాళ్ళే దాచారు ఈ దీంట్లో. మా అత్తగారు మా మామగారే అండి మెయిన్ కీలకం. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను ఇంటికి వచ్చిన బెదిరించిన 4 వచ్చి బెదిరించారండి. 4లో మాత్రం నేను 2 గుర్తుపడతానండి. ఒక అతని పేరు మేకల గోపాలకృష్ణ, ఇంకొక అతను మాత్రం శుభాకర్ అండి. శుభాకర్ అన్న వ్యక్తిది విజయవాడ, మేకల గోపాలకృష్ణ అన్నది మాత్రం ఖమ్మం అండి. అతని పేరు రామ్ ప్రసాద్ రావు అండి, కానీ రామ్ అని అంటారు అందరూ. నాకు అసలు పెళ్లి చేసేటప్పుడే యుఎస్ అని మోసం చేసి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత 3 daysకి తెలిసిందండి యుఎస్ కూడా వెళ్ళడు, ఇక్కడే అని చెప్పారు. అలా కూడా మేము అడ్జస్ట్ అయ్యామండి. అన్నిటికీ అడ్జస్ట్ అయినా కానీ ఇలా మాట్లాడుతున్నారండి. ఇది నా పరిస్థితి ఇప్పుడు. నాకు నా వెనక నా ఫాదర్ కూడా లేడండి. నేను చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. చంపేస్తారా చంపేయమనండి, కాకపోతే నాకు నా భర్తను చూపించమనండి, నేను చేసిన తప్పేంటో చూపించమనండి, నన్ను చంపేయమనండి, నేను చచ్చిపోతాను. నాది కోదాడ పక్కన కాపుగల్లు అండి. మాది నల్గొండ జిల్లా కోదాడ పక్కన కాపుగల్లు. సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిట్ ను నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక పెవిలియన్ మైదానంలో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాల వేశారు. అక్కడ భారీ ర్యాలీతో మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుంది. ఈ ర్యాలీలో నగరంలోని వివిధ పాఠశాల, కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ దేశానికి చేసిన సేవలు మరవలేవని ఆయన పేర్కొన్నారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. भारत माता, भारत माता, जय जय माता, भारत माता, भारत माता, माता की जय। भारत माता की
31 ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రీయ ఏక్తా దివస్గా దీన్ని ప్రకటించడం ఇలా శుభదినంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి అటక్ వరకు దేశ ఐక్యత కోసం పరుగు అనేటువంటి నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వటం, దాంట్లో ఇలా ఖమ్మం జిల్లా కేంద్రంలో మేమందరం భాగస్వాములు అవుతా ఉన్నాం. ఈరోజు నిజంగా మరి ఇలా జాతి గర్వించదగ్గటువంటి ముద్దుబిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రానంతరం ఈ దేశంలో 500 సంస్థానాలకు పైగా మరి అలా పాకిస్తాన్లో కలవండి, లేకపోతే మీరు ఇండియాలో కలవండి, లేకపోతే స్వతంత్రంగా ఉండండి అని చెప్పి బ్రిటిష్ వాడు మెలకబెట్టి వెళితే ఈ యొక్క దేశాన్ని మొత్తం అఖండ భారతావనిని మరి తన ఒంటి చేత్తో నిర్మాణం చేసి అన్ని కూడా సంస్థలన్నింటినీ కూడా దేశంలో విలీనం చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రోజున ఇలా జాతీయ ఐక్యత కోసం అని నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం సబబైందని చెప్పి ఇలా దేశమంతా కూడా మరి కుల మత వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ ఐక్యత కోసం పరుగు అనేటువంటి నినాదంలో కార్యక్రమంలో పాలుపంచుకుంటూ అందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లా కేంద్రంలో మరి అలా రాష్ట్రీయ ఏకతా దివస్ కన్వీనర్ వారి వాళ్ళంతా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతా ఉన్నాం. స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి జిల్లా అధికారులు అందించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. ఖమ్మంను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడారు. కొంతమంది నేతలు స్మార్ట్ సిటీపై తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, అది అంతా అబద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ కుమార్ ను విమర్శించారు. జిల్లా అధికారులు అందించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో చేర్చిందని బాలసాని తెలిపారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని, ఆ అభివృద్ధిని చూసే త్వరలో ఖమ్మం స్మార్ట్ సిటీగా అవతరించబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిరెడ్డి, పతంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పని తక్కువ, చేసింది తక్కువ, ప్రచారం మాత్రం రోజు పేపర్లలో మేము తెచ్చామంటే మీది అసలు ఇప్పటివరకు ఇంక్లూడింగ్ అయిందా? మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కమిటీ వచ్చింది, ఇంక్లూడింగ్ అయిపోయిందని మేము అనుకుంటాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు 100% ఖమ్మం సిటీని ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చేర్చారు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారికి కూడా ఖమ్మం జిల్లా ప్రజల తరఫున, మా తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి మన వెంకయ్య నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి మనకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో ఉంది. వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చేస్తాం. మన సిటీకి ఇవ్వాలని, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని అంటా ఉన్నాం. దాని తర్వాత ఇంకోటి కూడా గమనించాలి, ఖమ్మానికి మనకు చాలా వరకు ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మానికి కావాల్సినటువంటి రోడ్డు, ఈ 60 కిలోమీటర్ల రోడ్డు ఏదైతుందో సింగిల్ రోడ్డుగా ఉంది. దాన్ని 4 లైన్ రోడ్డు కావాలా, దానికి 250 కోట్లు కావాలని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. తర్వాత ఖమ్మం నుంచి ఇల్లెందు నుంచి కొత్తగూడానికి, తర్వాత తల్లాడ నుంచి కొత్తగూడానికి, ఈ 4 రోడ్లు సుమారుగా 700 నుంచి 1000 కోట్ల దాకా అవుతాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కొత్తగా జిల్లాకు 1000 కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము ఈ 4 రోడ్లని తీసుకోవాలనేది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దీంట్లో ఖచ్చితంగా సూర్యాపేట ఖమ్మానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పాం. తర్వాత ఇల్లెందు, ఇది తల్లాడ, కొత్తగూడెం కూడా ఈ 4 రోడ్లు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లోనే, 2 సంవత్సరాల లోపే
పూర్తి కావాలన్నో ఇది ఫస్ట్ ప్రయారిటీగా సూర్యాపేటది ఈ సంవత్సరమే తీసుకొని టెండర్లు పిలవాలని కూడా చెప్పి, ఎందుకంటే అగ్రిగోల్డ్లో దాచుకున్న తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని బాధితులు అగ్రిగోల్డ్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా అగ్రిగోల్డ్లో దాచుకున్న సొమ్మును మెచ్యూరిటీ అయినా కూడా డబ్బులు చెల్లించడం లేదని బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. దాదాపు 200 మంది బాధితులు కార్యాలయానికి చేరుకొని సిబ్బందిని బంధించారు. తమ డబ్బులు ఇచ్చేదాకా కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఎంతో కష్టపడి కూలీనాలి చేసుకొని సంపాదించుకుంటే వాయిదాల పేరుతో తమను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడితే విజయవాడ హెడ్ ఆఫీస్కి మాట్లాడి వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది ఏంటంటే 5వ తారీఖున అమౌంట్ వస్తాయి, 5వ తారీఖున అమౌంట్ వస్తాయి, కానీ ఇప్పటికే మేము అనేక సార్లు డేట్లు పెట్టి జనంలో మేము ఇవ్వలేకపోయినాం. కాబట్టి అట్లా కాకుండా 15వ తారీఖు 5,000 లోపు వాళ్ళకి, 15వ తారీఖున 5,000 లోపు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా మిగతా వాళ్ళకి 25వ తారీఖు లోపల మొత్తం ఉన్నటువంటి ఏదైతే మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎండి గారు. ఏది ఏమైనా కానీ వీళ్ళు మెచ్యూరిటీ డేట్ అయినా కానీ ఇవ్వకపోవడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే అనేక మంది ఈ డబ్బుల్ని పోగు చేసుకొని ఈ డబ్బుల ద్వారా కొంతమంది పెళ్ళిళ్ళకని రకరకాలైనటువంటి అవసరాలకి దాచుకోవడం జరిగింది. వాళ్ళకి సకాలంలో అందించడంలో వీళ్ళు అందించకపోవడం వల్ల ఈ యొక్క గందరగోళం ఏర్పడింది. కాబట్టి ఈ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ వాళ్ళ ఎండీ కానీ ఎవరైనా దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే వాళ్ళకి పోవాల్సినటువంటి డబ్బుల్ని ఇప్పించగలరని మీడియా ద్వారా కోరుతున్నాను. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్తున్నారు, దీని సమాచారం మాకు ఏం అందట్లేదు. అందుకోసమనే మీడియాతో ఒకసారి టచ్ చేద్దామని కలిశాను. డ్రా కావట్లేదండి, చెక్ డ్రా కావట్లేదు. ఇక్కడికి వస్తే సరైన సమాధానం రావట్లేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటున్నారు, ఏజెంట్ని తీసుకురమ్మంటారు, ఏదో సమాధానం చెప్తున్నారు, దాటేస్తున్నారు. ఏజెంట్ పాపం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలండి, మళ్ళీ వచ్చి ఇంకో చెక్ ఇప్పిస్తామని చెప్తున్నారు. అంతేగాని సరైన దీనికి మాకు రెస్పాన్స్ రావట్లేదండి. దాదాపు అంటే నాకైతే అంతే జరిగింది. గత సంవత్సరం నగరంలోని ఎన్ఎస్పీ కాల్వపై వెలిసిన పేదల గుడిసెలను తొలగించిన అధికారులు పేదలకు ఇంతవరకు వసతిని కల్పించలేదని సిపిఐ నేత సలాం ఆరోపణలు చేశారు. ఎన్ఎస్పీ కాల్వ స్థలంపై వేసుకున్న గుడిసెలను తొలగించిన అధికారులు ఇప్పటి వరకు వారికి మరొక చోట స్థలం ఇవ్వలేదని, దాంతో పేదల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారులు ఎన్ఎస్పీ క్వార్టర్లను వేలం వేస్తామని ప్రకటించడంతో అక్కడ నివసిస్తున్న ఉద్యోగులు ఆందోళన పడ్డారని, వేలంను రద్దు చేసి ఆ భూములు వారికి చెందాలని సలాం డిమాండ్ చేశారు. సిపిఐ నేతలతో కలిసి సలాం సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్ఎస్పీ భూములు ఉన్న భూములు కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం ఏదన్నా ఈరోజు సంపాదించుకోవడం కోసం ఎక్కడ భూములు అక్కడ వేలంపాట ద్వారా అమ్మేయాలని చూస్తున్నారు. అలా కాకుండా ఎన్ఎస్పీ భూములు ఏదైతే కాలువ నిర్మాణం కోసం వచ్చారో అలాంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంకా ఎన్ఎస్పీ క్యాంపులోనే ఉన్నారు. వాళ్ళు గతంలో ఉద్యోగం చేసి రిటైర్ అయితే వాళ్లకు 1,500 నుంచి 3,000 పింఛన్ వస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉంటాం, ఇక్కడే సెటిల్ అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయారు, మనవరాలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని చెప్పి ఈరోజు ఏలంపాట ద్వారా ప్రభుత్వ నిర్ణయించిన ధరకు అమ్ముకుంటామంటే మాత్రం అది సహించేది కాదు. ఖచ్చితంగా ఎంతమంది అయితే ఎన్ఎస్పీ క్వార్టర్స్లో పనిచేసి రిటైర్ అయ్యారో వాళ్లకు స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా భూమి కూడా ఇక్కడ అభివృద్ధి కోసం బస్టాండ్ 2 పెడతామని చెప్పారు, చేతులు దులుపుకున్నారు. అలాంటి కాకుండా ప్రభుత్వానికి ఉపయోగపడేలా చేయాలి తప్ప అమ్ముకుంటానికి వీల్లేదు. దాంతోపాటు ఏదైతే సర్వే జరిపించి ఇప్పుడు మామూలుగా దరఖాస్తు చేసుకోమని చెప్పారు,
దరఖాస్తు చేసుకున్నారు, డ్రమ్ముల్లో వేశారు, కొన్ని చెత్తబుట్టలు వేశారు. ఈరోజు మళ్ళీ ఇంకోరు అని చెప్పి విచారణ కోసం బయలుదేరారు. అది స్పష్టంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా సర్వే జరిపి వాళ్ళకు అన్ని పథకాలు కూడా అన్ని విధంగా చూడాలని చెప్పి సిపిఐ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రజలకు కూడు గూడు నీడ అనేది విస్మరించి ప్రభుత్వ భూముల్ని పేదలకు ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ వేలంపాట పద్ధతుల్ని ఎన్నుకోవడం కూడా పూర్తిగా విరుద్ధం. మద్యం షాపుల్ని వేలం వేసి సారా విక్రయాల మీద ఏ విధంగా ధనార్జనకు అలవాటు పడ్డ ప్రభుత్వం ఈరోజు పేదలకు నోట్లో మట్టి కొట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూముల్ని అధిక ధరలకు ధనార్జన కోసం వేలంపాట వేయడం అనేది పూర్తిగా వ్యతిరేకం. అంతేకాకుండా ఇవాళ ఖమ్మం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటిది ఇక్కడ ప్రజల కోరిక, ఇక్కడ ఆకాంక్ష. పూర్తిగా సిపిఐ పార్టీ దానికి సహకరిస్తుంది. పట్టణ అభివృద్ధిలో మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటున్నాయని, త్వరితగతిన చేపట్టాలని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాలకుల విధానాల ఫలితమే రైతాంగ మరణ హోమమని ఆత్మహత్య చేసుకున్న రైతులకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని నవంబర్ 3న తెలంగాణ అంతటా ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చింది ప్రజా ఫ్రంట్. వర్షాలు లేక పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రెస్ క్లబ్ లో డిమాండ్ చేశారు. రైతులు ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో అదే విధంగా ఆ యొక్క స్ఫూర్తితోని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క సమస్యలు తీరేంతవరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రజా ఫ్రంట్ రైతు యొక్క సమస్యలపై వారి యొక్క సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 3 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రైతుల యొక్క పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు 9 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలని, మరి అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలనే డిమాండ్స్తో నవంబర్ 3 తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే మేము జారీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ నవంబర్ 3 వరకు ప్రభుత్వం స్పందించి వారి యొక్క సమస్యలను కనుక తీర్చి ఉంటే పర్వాలేదు. ఒకవేళ స్పందించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదు. అదేవిధంగా గతంలో టీడీపీ కాంగ్రెస్ అనుసరించిన విధానాల వల్లనే రైతులకు కన్నెర చేసి వారి యొక్క ప్రభుత్వం ఏమైపోయిందో ఈనాడు కేసీఆర్ తెలుసు. అదే విధమైన గతిని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని మేము ప్రజా ఫ్రంట్ తరఫున హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐసిసి పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు ఖమ్మం రానున్న పొన్నాల లక్ష్మయ్య. సర్దార్ వల్లభాయ్ జయంతి పురస్కరించుకొని నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గ్రామాలకు విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేయడంతో మండిపడుతున్న సర్పంచ్లు. ప్రభుత్వ చర్యకు నిరసన అఖిలపక్ష సమావేశంకు హాజరైన ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీనియస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.